హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ స్టేట్‌లో ఎస్ఐ కానిస్టేబుల్‌కి ఎగ్జామ్‌కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో, ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మీరు మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ మీరు మీ ఓన్‌గా అప్లికేషన్‌ని మీరు ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ఏ విధంగా ఉంటదంటే మీరు ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వంగానే ఈ విధంగా వస్తది. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూసినట్లయితే మీకు తెలంగాణ స్టేట్‌కి సంబంధించి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 అప్లై ఆన్‌లైన్ ఫర్ 16,032 పోస్ట్స్ అని ఇచ్చారు. ఓకేనా? సో, ఇట్లా కిందకెళ్లారంటే మీకేమొస్తుంది అప్లికేషన్ ఫీస్ కావచ్చు. అప్లికేషన్ ఫీస్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పెట్టుకోవచ్చంటే 2/5/2022 నుంచి 20/5/2022 వరకు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఏజ్ లిమిటు, హైటు మొత్తం దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ లాస్ట్‌లో మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ అని ఉంది. నోటిఫికేషన్ లింక్ 1, లింక్ 2 అని ఉంది. నోటిఫికేషన్ లింక్ 1 ఏంటంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషను. ఇక్కడ లింక్ 2 వచ్చేసరికి ఐటీఐ డిపార్ట్‌మెంటు ఐటీఐ చేసుంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ లింక్ 2 కింద ఉంటది. ఓకేనా? మీరు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేయంగానే డౌన్‌లోడ్ అయిపోతుంది. అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అని ఉంది కదా! సో, దాని పక్కనకి ఎదురుగా మీకు క్లిక్ హియర్ అని ఉంది. సో, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న దాని మీద మీరు క్లిక్ ఇస్తే మీకు ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేసి ఇక్కడ మీకు హావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేశారా లేదా? ఇప్పుడు ఫస్ట్ టైమ్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇంతవరకు చేయలేదు. ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఓపెన్ చేసినామంటే నో నొక్కండి. ఒకవేళ ఆల్రెడీ మీ మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ అవన్నీ ఇచ్చారనుకుంటే యెస్ అని నొక్కండి. ఓకేనా? ఇక ఇంతవరకు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ నేను నో అని నొక్కుతున్నాను. ఫ్రెష్‌గా ఓపెన్ చేస్తున్నాను కాబట్టి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ క్యాజువల్ అంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీని దగ్గర నుంచి మీరేం చేయాలి? రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మీకేమి ఇచ్చారు? క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ నేమ్ అంటే మీరు మీ పేరు ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చూడండి బాలాజీ. నా పేరు ఫుల్ నేమ్ నా నేమ్ వచ్చేసరికి బాలాజీ. కాకపోతే నా ఫుల్ నేమ్ నేను టైప్ చేసుకోవాలి కాబట్టి క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టుకొని RAMISETTY రామిశెట్టి బాలాజీ. ఇది నా ఫుల్ నేమ్. రామిశెట్టి బాలాజీ అని నా ఫుల్ నేమ్. అంటే 10థ్ క్లాస్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి నేను ఇలానే టైప్ చేశాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఏ విధంగా కావాలనుకుంటే యాజ్ పర్ ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ ప్రకారం మాత్రమే పెట్టాలి. ఓకేనా? మీరు ఇక్కడ ఒకవేళ క్లిక్ ఇచ్చారనుకో ఎగ్జాంపుల్‌గా కూడా చూపిస్తది మీకు. ఇక్కడ పైన చూడండి ఆహ్, విండో ఓపెన్ అయింది. ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ డేట్ అనేసి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. 12/3/1997 అని ఇచ్చారు. ఓకేనా? అంటే ఇదే టైప్ చేయమని కాదు. జస్ట్ మీకు ఆ టైప్‌లో మీరు ఇక్కడ ఇవ్వాలి అనేసి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డేట్ నా నా చూడండి 30వ తారీఖు మంత్ 06 జూన్ 1997 ఓకేనా? ఇది నా 10థ్ క్లాస్ ప్రకారం ఉంటుంది. ఓకేనా? ఇది నా 10థ్ క్లాస్ ప్రకారము నా యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ ఒరిజినల్ అయితే 96 ఉంది. ఓకేనా? 10థ్ క్లాస్ ప్రకారం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? తర్వాత కిందకెళ్తే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇచ్చుకోవాలి. మీరు మేల్ అయితే మేల్ ఇవ్వచ్చు. ఫీమేల్ అయితే ఫీమేల్ ఇయ్యొచ్చు. తర్వాత ఆర్ యూ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అని ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్‌లో వాళ్ళు మాత్రమే అయితే యెస్ అనే దాని మీద క్లిక్ ఇవ్వాలి. ఒకవేళ లేదు అనుకుంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు కాదు. ఏపీ గాని వేరే స్టేట్స్ నుంచి మేము అప్లై చేస్తున్నాము అనుకునే వాళ్ళైతే నో అని క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? ఆ తర్వాత మీకు ఇక్కడ కిందకొచ్చిన తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ కింద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓసీనా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా క్యాస్ట్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు కాకుండా ఏపీ వాళ్ళు అనుకుని ఒకవేళ ఇక్కడ క్లిక్ ఇచ్చారనుకో, నో అని ఇచ్చారనుకో, ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వదు. ఓసీ అని మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళకి జనరల్ కేటగిరీ కింద మాత్రమే పోస్టులనేవి ఇస్తారు. అంటే ఓసీ కేటగిరీ కింద మాత్రమే పోస్టులిస్తారు. ఇగ మీకు కూడా ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఏపీ స్టేట్‌లో మీరు ఎస్సీ క్యాండిడేట్స్ అనుకో, అప్పుడు మీకు తెలంగాణలో అప్లై చేసుకోవాలంటే మీరు ఎస్సీ క్యాండిడేట్స్ కింద అప్లై చేయడానికి కుదరదు. డైరెక్ట్ ఓసీ క్యాండిడేట్స్ కింద మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే జనరల్ కేటగిరీ కింద మాత్రమే అప్లై చేయాలి. వేరే ఈ ఆప్షన్స్ మీకు అక్కడ కనిపించవు. ఒకవేళ ఇక్కడ నో అని క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఓసీ అనే క్యాస్ట్ మాత్రమే చూపిస్తది తప్ప బీసీఏ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటివి ఏమి చూపించదు. ఓన్లీ ఓసీ మాత్రమే చూపిస్తది. అది మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే సెలెక్ట్ అయిపోతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీ మొబైల్ నంబరు. మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీ 10 డిజిట్ మొబైల్ నంబర్ ఇచ్చేసి తర్వాత మెయిల్ ఐడీ. మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో .com సంథింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చూపించాను. ఇదే టైప్ చేయమని కాదండి. మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాలి అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు?
30 ఇక్కడ మీకు కింద చూసినట్లయితే రిఫ్రెష్ అని వచ్చింది. ఇక్కడ అవసరం లేదు. మీకు ఇక్కడ ఒకటి క్యూఆర్ కోడ్‌లా సంథింగ్ వచ్చి దాంట్లో ఒక డిజిట్ నంబర్ అనేది కనిపిస్తది. ఓకేనా? ది ఆన్సర్ ఈస్ అంటే 38 + 10 = ఏదైతే వస్తుందో మనం ఇక్కడ ఆన్సర్ ఈ ప్లేస్‌లో మనం ఆన్సర్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు 38 + 10 ఎంతొస్తది? 48 అని వస్తది. నేను ఇక్కడ 48 అని పెట్టేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపించట్లేదు, కొంచెం బ్లర్‌గా ఉంది, నాకు ఇది కనిపించట్లేదు అంటే కింద ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ అని ఉంది. రిఫ్రెష్ అని ఇవ్వగానే ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ వేరే వచ్చింది. ఇక్కడేమొచ్చింది 16 + 2 = అప్పుడు నేనేం చేయొచ్చు? 18 రాసుకోవచ్చు. ఓకేనా? అది కూడా కనిపించలేదు. మళ్ళీ రిఫ్రెష్ చేసుకోండి. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇంకొకటొస్తుంది. 95 - 44 మళ్ళీ రిఫ్రెష్ చేశారనుకో సంథింగ్ ఇంకొకటి. 13 + 11 సంథింగ్ ఇట్లా వస్తుంది. మీకు ఏదైతే ఆన్సర్ వస్తదో ఆ ఆన్సర్ మాత్రమే ఇక్కడ 13 + 11 అంటే ఎంత? 24. 24 అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ 18 పెట్టాను కదా అనేసి మీరు కూడా అక్కడ 18 పెట్టారంటే అది అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఏదైతే వస్తుందో 13 + 11 ఈ ప్లేస్‌లో మీకు ఏదైతే వస్తుందో అది ఆన్సర్ మీరు చేసిన తర్వాతనే ఇక్కడ ఆన్సర్ అనేది పెట్టి తర్వాత మీరేం చేసాలి? సబ్మిట్ అని నొక్కితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ అవుతుంది. అంటే జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రమే ఫిల్ అవుతుంది. జస్ట్ మీకు రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే ఫిల్ అవుతుంది. దీని తర్వాత ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీ 10థ్ క్లాస్‌వి అవన్నీ తర్వాత మీరు ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది రిజిస్టర్ అయిన తర్వాత ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే సబ్మిట్ అని నొక్కిన తర్వాత మీకేమొస్తుందంటే మొబైల్ నంబర్‌కి మీరు ఏదైతే మీ నంబర్ అయితే ఏదైతే ఇచ్చారో ఆ నంబర్‌కి సంబంధించి ఇక్కడ ఓటీపీ అనేది అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చుంటారో అంటే ఇంతకు ముందు దాంట్లో మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో అక్కడ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వెరిఫై అని నొక్కితే సరిపోద్ది. ఓకేనా? అక్కడ ఓటీపీ నేనేం చేస్తాను నాకొచ్చిన ఓటీపీ నేను టైప్ చేస్తాను. ఓకే. సారీ. ఇప్పుడు నేను టైప్ చేస్తాను. హ్మ్. నాకొచ్చిన ఓటీపీ నేను క్లిక్ చేశాను. సబ్మిట్ చేస్తున్నాను. వెరిఫై నొక్కంగానే రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ నొక్కితే మీకేమొస్తుందంటే ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోమంటది. మీ మొబైల్ నంబర్ ఇందాక మీరు ఏదైతే ఇచ్చారో ఆ నంబర్‌ని మీరు ఇక్కడ టైప్ చేయాలి. 9 సంథింగ్ ఏదైతే ఉన్నదో సంథింగ్ మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో దానికి సంబంధించి ఒక పాస్వర్డ్ ఎంటర్ ఏ పాస్వర్డ్. హ్మ్. పాస్వర్డ్ ఇందాక ఏం పెట్టాం మనం? ఓకే. ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారంటే జస్ట్ ఇందాక మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఏం చూపించాను? నా డేట్ ఆఫ్ బర్త్ 30 జూన్ 1997 అని పెట్టాను కదా! సో, అలాగా మీరిక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? నేనిక్కడ ఏం చేస్తాను ఇప్పుడు 30 మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకేం చేశాను? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్‌లో నా 30/06/1997 కదా! సో, 30/06/1997 అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. ఓకేనా? అది అయిన తర్వాత జస్ట్ సైన్ ఇన్ అని నొక్కితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం చేసుకోవాలంటే మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తది. అలాగే చేంజ్ పాస్వర్డ్ అని ఉంటది. సో, ఇక్కడ మీరు కావాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ పాస్వర్డ్ మీద మీకు మీ ఇష్టం. మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. సంథింగ్. ఓకేనా? సో, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను ఫస్ట్ న్యూ పాస్వర్డ్ దగ్గర నేను చేయొచ్చు. ఆల్రెడీ పైన చేశాను. సేమ్ అదే పాస్వర్డ్ మనం కింద కూడా పెట్టాలి. ఓకేనా? 2 అయిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని నొక్కితే ఇక్కడికి చేంజ్ పాస్వర్డ్ సక్సెస్‌ఫుల్లీ సేవ్ పాస్వర్డ్ అని అడుగుతారు. ఒకవేళ సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే నెవర్ కావాలంటే నెవర్ నొక్కొచ్చు. ఓకేనా? క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది. ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ వచ్చింది మీకు వస్తుంది. సో, ఇక్కడ మీరు మీకు ఆల్రెడీ మీరు సేవ్ చేసుకుంటే అదే వస్తుంది. ఓకేనా? సైన్ ఇన్ అని నొక్కాలి. సో, మీకిక్కడ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. సో, దీనికి సంబంధించి మీరిప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేసుకోవాలో దాని గురించి సంబంధించి. ఇప్పుడు మీరు ఆహ్, మీకేం చెప్పాలి? ఇక్కడ చూడండి. ఎస్‌సిటి, పీసీ, సివిల్ ఆర్ ఈక్వలెంట్ దీనికి సంబంధించిందైతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. లేదా ఎస్ఐకి సంబంధించిందైతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. హ్మ్. ఇంకొకటి వేరేది టెక్నికల్ ఈక్వలెంట్ ఈ స ఈ ట్రాన్స్‌పోర్ట్ సర్కిల్ కానిస్టేబుల్ కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏది కావాలనుకుంటే అది క్లిక్ చేసుకున్న తర్వాత ఆహ్, మీరు ఇక్కడ చూడండి. మీరు ఓన్లీ
నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఓన్లీ ఇక్కడ ఎస్సీటీ, పీసీ, సివిల్ ఆర్ ఈక్వలెంట్ అని నొక్కంగానే మీకు ఇక్కడ చూడండి అమౌంట్ నేనిప్పుడు నాన్ లోకల్ నేను ఏపీ క్యాండిడేట్‌ని కాబట్టి ఓసీ కిందకి మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఏమవుతుంది అమౌంట్ అనేది 800 వచ్చింది. ఒకవేళ తెలంగాణ స్టేట్‌లో వాళ్ళైతే ఓసీ ఆర్ ఓబీసీ వాళ్ళకొచ్చేసరికి 800 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసరికి 400 సంథింగ్ ఎంతనో ఉంది. ఓకేనా? సో, ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ ఎస్ఐ కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. అప్పుడేమవుతుంది 2 అమౌంట్‌లు సెలెక్ట్ అయినాయి. ఓకేనా? రెండిటికి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ రూ. 100 ఎక్స్‌ట్రా కూడా అయింది. నెట్ అమౌంట్ వచ్చేసరికి 1700 అనేది మనం ఇప్పుడు ప్లే చేయాల్సొస్తది. ఓకే. సారీ. కన్సెషన్ అనేది రూ. 100 కన్సెషన్ వచ్చింది. 1700 అనేది మనం ఇక్కడ అమౌంట్ పే చేయాలి. ఒకవేళ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ కూడా నేను అప్లై చేయాలనుకున్నాననుకో, సో 3 ఎగ్జామ్‌లకు సంబంధించి 2600 అనేది అమౌంట్ ఇక్కడ ఆహ్, పే చేయాల్సి మొత్తం అమౌంట్ పే చేయాలి. కాకపోతే 200 డిస్కౌంట్ వచ్చి 2400 అనేది ఇక్కడొచ్చింది. ఓకేనా? సో, మీరు ఏదైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటికి కావాలంటే మీరు క్లిక్ చేసుకుంటే మీకు వాటికి సంబంధించిన అమౌంట్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఏపీ స్టూడెంట్‌ని కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అని వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించి 800 ఫీజ్ ఉన్నది. ఎస్ఐకి సంబంధించి ఇక్కడ 1000 ఫీజ్ ఉంది. తర్వాత వీటిలో వచ్చేసరికి 800 దీనికి రూ. 1000 ఉంది. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్‌కి వచ్చేసరికి 800 ఉంది. ప్రొవిషన్ దీనికి వచ్చేసరికి 800 ఉంది. ఒకవేళ కంటిన్యూ టు పే అని నొక్కంగానే మీకేమవుతుందంటే అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో కట్ అవ్వడానికి అంటే త్రూ ఆన్‌లైన్ పేమెంటా సంథింగ్ ఇంకోటా ఏదైనా సరే మీరు ఆన్‌లైన్ పే చేసుకోవడానికి కుదురుతుంది. ఓకేనా? సో, అప్పుడు నేనేం చేస్తాను జస్ట్ ఈ రెండిటికి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. రెండిటికి నాకు సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. నాకు ఏజ్ లిమిట్ తక్కువ ఉంది కాబట్టి సో, ఎస్సీ క్యాండిడేట్స్‌కి మాత్రమే నేను ఇక్కడ అప్లై చేస్తాను చూడండి. సో, కంటిన్యూ టు పే అని నొక్కితే ఇక్కడ ఏ విధంగా వచ్చింది. సో, నేను అమౌంట్ పే చేయాల్సింది 1700 అమౌంట్ పే చేయాలి. సో, త్రూ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, అదర్ డెబిట్ కార్డా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగా, క్యూఆర్ కోడ్ ఫ్రెండ్స్ ఇలా మీరు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఆ పేజ్‌లో వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటదంటే ఫస్టు ఎగ్జామ్ అనేది మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలి? తెలుగులో కావాలా? ఇంగ్లీష్‌లో కావాలా? ఉర్దూలో కావాలని అడుగుతుంది. సో, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో వచ్చేసరికి మీకు ఇక్కడ చూసారా? ఇక్కడ ఈ బాక్స్‌లో వరకు ఫోటో వచ్చి ఫోటోకి కింద సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. ఓకేనా? ఫ ఆహ్, ఇక్కడ ఫోటో అనేది వచ్చి కంప్లీట్‌గా మీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో వచ్చి ఫోటో కింద మీ సిగ్నేచర్ అనేది కరెక్ట్‌గా అక్కడ వచ్చి ఉండాలి. ఓకేనా? సో, దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ నేమ్ ఏదైతే ఇచ్చుంటారో మీ ఇక్కడ 10థ్ క్లాస్ ప్రకారం మీ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది అదే సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ 10థ్ క్లాస్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటర్స్‌లో ఫిల్ చేయాలి. దాని తర్వాత మదర్ నేమ్‌ని క్యాపిటల్ లెటర్‌లో ఫిల్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్‌ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ని ఫిల్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 10థ్ క్లాస్ ప్రకారం ఏదైతే వస్తుందో అది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. తర్వాత వచ్చేసరికి క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ మీరు తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళా? కాదా? అని అడిగినప్పుడు ఇక్కడ ఒకవేళ అవును అయితే యెస్ అని వస్తుంది. నో అయితే నో అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇఫ్ నో టు విచ్ స్టేట్ డూ యూ లోకల్ అంటే మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీనా? తెలంగాణ కాకుండా ఏపీనా? కర్ణాటకనా? ఇంకొకటి అనేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. ఓకేనా? ఆ తర్వాత మీ కమ్యూనిటీ ఓసీనా? ఎస్సీనా? ఎస్టీనా? బీసీనా? సంథింగ్ ఏదైతే ఉంటుందో అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎందుకంటే మీకు అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ దగ్గర ఇచ్చారు కదా! సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది. ఈమెయిల్ ఐడీ కూడా అదే వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంది కదా! ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర ఏంటంటే ఇక్కడ 2 ఇచ్చారు కదా! సో, మీకు 10థ్ క్లాసు ఆహ్, ఎగ్జామినేషన్‌కి సంబంధించిన దాంట్లో 10థ్ క్లాస్‌లో ఎగ్జామినేషన్ సంథింగ్ 10థ్ క్లాస్ దాంట్లో మీకు అక్కడ ఇచ్చుంటారు. ఓకేనా? హ్మ్. మీకెలా చెప్పాలి? 10థ్ క్లాస్‌ది మార్క్స్ మెమో ఉంటది చూసారా? అందులో మీకు క్లియర్‌గా ఉంటది. ఓకేనా? అక్కడ మీ మోల్ ఏవైతే ఉంటదో ఐడెంటిఫికేషన్ మార్క్ మీ పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించి అక్కడ మీ 10థ్ క్లాస్ దాంట్లో రాస్తారు. సో, దానికి సంబంధించినయి ఇక్కడ రాయాలి. 10థ్ క్లాస్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఎస్ఎస్‌సీ రోల్ నంబర్ 10థ్ క్లాస్ రోల్ నంబర్ ఏదైతే ఉందో అది రాయాలి. నాది 2013లో 10థ్ క్లాస్ అయిపోయింది కాబట్టి 132213 సంథింగ్ ఆ 4 డిజిట్ అయితే నాకు తెలుసు. కాకపోతే నేను చెప్పకూడదు. ఓకేనా? 10థ్ క్లాస్ రోల్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. మీకు ఏదైతే ఇయర్ అయి ఉంటదో దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మెన్షన్ విచ్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి చెందినవారని అడగడానికి మెయిన్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ నుంచి 7థ్ క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదివారో అదే మీకు మీ మీ లోకల్. ఓకేనా? ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే మీరు ఫస్ట్ నుంచి 7థ్ క్లాస్ వరకు చదివారో అది మీ లోకల్ అవుతుంది. సో, ఆ స్టేట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయినా గాని మీరు ఏ స్టేట్ అయితే అదే ఏ డిస్ట్రిక్ట్ అయితే అదే పెట్టాలి. ఏపీ వాళ్ళనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇంతకుముందు నేను కడప డిస్ట్రిక్ట్‌కి చెందినవాడిని. కానీ ఇప్పుడు సెపరేట్ అయ్యి అన్నమయ్య డిస్ట్రిక్ట్‌కి చెందినవాడిని అవుతున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను అన్నమయ్య అని పెట్టుకుంటాను. ఓకేనా? ఇంతకుముందు నాది ప్రీవియస్‌లో ఏ స్టేట్ ఉన్నది?
ఏ డిస్ట్రిక్ట్ ఉన్నది? కడప డిస్ట్రిక్ట్ అని ఉన్నది. కానీ ఇప్పుడొచ్చేసరికి అన్నమయ్య ఉంది కాబట్టి అన్నమయ్య అని నేను పెట్టుకుంటాను. తెలంగాణలో కూడా మీకు ప్రీవియస్ ఉన్నది కాకుండా ప్రెజెంట్ ఏదైతే ఉందో ఆ నేమ్ మాత్రమే పెట్టండి. ఓకేనా? తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ ఆఫ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామ్ ఏ డిస్ట్రిక్ట్‌లో రాయాలనుకుంటున్నారు? అంటే హైదరాబాద్, ఆదిలాబాద్ సంథింగ్ ఏ డిస్ట్రిక్ట్ అంటే తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్‌లలో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. కానీ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే రాయాలనుకుంటారో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్‌లో రాయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్‌లో రాయాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇట్లా మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పీడీఎఫ్ అంటే పీడీఎఫ్ అంటే సంథింగ్ డిస్ట్రిక్ట్ లిస్ట్ మొత్తం వస్తది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాస్ ఆన్ మీకు ఇక్కడ ఏదైతే ఈ 1/7/2022 డేట్‌కి ఏదైతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మీ కేర్ ఆఫ్ అడ్రెస్ మీ నేము, మీ అడ్రస్సు, మీ కాలనీ, హౌస్ నంబరు, డోర్ నంబరు, విలేజ్ నంబరు అంటే విలేజ్ నేము, టౌనా, సిటీనా, మండలు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ సంథింగ్ మొత్తం ఏదైతే వస్తదో అన్నీ మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్‌గా అనేది అయిపోతుంది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసరికి మీరు క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీకు యాస్ ఆన్ 10థ్ క్లాస్ ప్రకారం అంటే ఇప్పుడు 10థ్ క్లాస్ అంటున్నా. సో, 1/7/2022 ప్రకారం మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటదో, ఆ క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. సో, ఎస్ఐ సివిల్ కావచ్చు, ఎస్ఐ పీసీకి సివిల్ కావచ్చు, సంథింగ్ ఏదైతే ఉంటదో, సో, ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే, మీకు 10థ్ క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందా? అంటే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్లా సంథింగ్ మొత్తం అన్నీ చూపిస్తది. మీకు ఏది క్వాలిఫికేషన్ అయితే ఉంటదో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంటర్ వరకు అయితే ఇంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉందా? గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకొని దాని డీటెయిల్స్ రాయాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా రాయాలి. అన్నీ రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని నొక్కారంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మీకేమొస్తుంది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్‌లకైతే అప్లై చేశారో ఆ పోస్ట్‌లకు సంబంధించి ఇక్కడ ఇవన్నీ ఇట్లా కనిపిస్తది. ఇక్కడ క్లిక్ ఇచ్చారంటే మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది పీడీఎఫ్‌లో మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఓకేనా? డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మెయిన్ డౌట్ ఏం రావాలంటే మేము ఇప్పుడు పోస్ట్‌లకి ప్రిఫరెన్సెస్ ఏమి ఇవ్వలేదు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది అలా ఏమి ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారా? అట్లా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు పోస్ట్‌కి సెలెక్ట్ చేసినట్లే ఇక్కడ చూడండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ ఏం చూపించానో ఇట్లా వచ్చింది కదా! ఎస్ఎస్‌సి పీ6 ఇప్పుడు కానిస్టేబుల్ చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సివిల్ ఉంది. తర్వాత ఏఆర్ ఉంది. తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ అని ఉంది. టీఎస్ఎస్పీ మెన్ అని ఉంది. సో, ఇట్లా ప్రిఫరెన్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే చాలు. వరుసగా కంటిన్యూ‌గా మీకు సెలెక్ట్ అయిపోయినట్లే. ఓకేనా? సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో సబ్మిట్ నొక్కంగానే అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. మీరు ఏ అప్లికేషన్ మీరు పెట్టారో వాటికి సంబంధించి ఇక్కడ మొత్తం క్లియర్‌గా ఉంటది. మీకు ఎస్ఎస్‌సి సివిల్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ క్లియర్‌గా మీది ఆహ్, ఎస్ఐ సివిల్ కావచ్చు, పీసీ సివిల్ కావచ్చు సంథింగ్ ఏదైతే ఉంటాయో మీకు క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. సో, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అవి పీడీఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫార్మ్‌గా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్‌లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.